ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. మన గురుదేవులైనటువంటి గోపాలరెడ్డి గారు, అలాగే వేణు గారు, మరి మీకు వారు అందరూ కూడా పొదరిల్లు, గుడిగంటలు, అలాగే ప్రస్తుతం తీస్తున్నటువంటి మళ్ళీ సీరియల్లో మీకు అందరికీ కూడా సుపరిచితులే. అలాగే మన ఛానల్ నడుపుతున్నటువంటి చంద్రమౌళి గారు, మరి దత్తాత్రేయ గారు, వీరందరూ కూడా మీ అందరికీ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వారందరికీ కూడా వారందరి తరపున, మరి నా తరపున మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరఘోష అనేటటువంటిది ఎంతవరకు మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది అనేటటువంటిది మనం చూద్దాం. ఒక ఫిజిక్స్లో మరి ఒక ప్రొఫెసర్గా మనం నరఘోషలు, ఈ యొక్క నరదిష్టులు, చేతబళ్ళు అనేటటువంటి వాటిని మనం ప్రోత్సహించాం. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా, అలాగే పురాణాల్లో, మరి రామాయణంలో ముఖ్యంగా వీటి యొక్క ప్రస్తావన ఉంది. మైరావణుడు, ఈ యొక్క రావణాసురుడి యొక్క సోదరుడు, రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుపోయి పాతాళ లోకంలో చిన్న బొమ్మలుగా చేసి మరి వాళ్ళని బంధించి వాళ్ళిద్దరినీ కూడా పాతాళ లోకంలో నిర్బంధిస్తాడు. తర్వాత ఆంజనేయ స్వామి వారు వెళ్ళి మైరావణుని వధించి తన కొడుకైనటువంటి మకరధ్వజుడు సహాయంతో బేటు ద్వారకలో మనకి గుజరాత్లో ఉంది. మరి అక్కడి నుంచి ఇద్దరు పాతాళ లోకానికి వెళ్తాడు స్వామివారు. అది బెర్ముడా ట్రయాంగిల్ అనేటటువంటిది మీరు విన్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఫ్లోరిడా, తర్వాత ఈ యొక్క బెర్ముడా అనేటటువంటి ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో ఆ దేశాల మధ్యలో అత్యంత గురుత్వాకర్షణ శక్తి ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి ఏ ఓడలైతే వెళ్తాయో మరి వార్షిప్స్ అవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఈ విధంగా జరుగుతున్నటువంటిది ఈ 20th సెంచరీలో కూడా మనకి ఏమిటిది అని చెప్పి దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేస్తుంది. ఇదేమిటో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. వెళ్ళిన షిప్పులు మాయమైపోతున్నాయి. అసలు దాని గురించి మళ్ళీ పరిశోధన చేయడానికి వెళ్ళిన షిప్ కూడా తిరిగి రాలేదు. వాట్ ఈజ్ దిస్ అని చెప్పినప్పుడు ఆ ప్రాంతం మీద జరిగినటువంటి రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా అధికంగా ఉంటుంది. అక్కడ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ను చూపించదు కంపాస్, ఒరిజినల్ నార్త్ పోల్ను చూపిస్తుంది. వేవ్స్ కూడా ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. సో అక్కడ వెళ్ళినటువంటి ఈ యొక్క వార్షిప్స్కి మనకి ఆ మాయమైపోవడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా చూసినాయి. ఇది మిస్టిక్గా, ఆశ్చర్యకరంగా, మరి ఏమిటి అనేటటువంటి దాని మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. సైంటిఫిక్గా అన్నీ ప్రూవ్ కావు. కాబట్టి ఈ యొక్క నరఘోష అనేటటువంటిది మనకి హీరో సుమన్ గారిని మనం తీసుకున్నప్పుడు ఆయన చాలా మేధావి, చాలా మంచివారు. మరి నేను ఒక మహోగ్ర తారగా ఎదిగిపోతున్న రోజుల్లో నా పైన చేతబడి చేయించారు అని చెప్పి ఆయన తన సొంత ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. అటువంటి మహామేధావి చెప్పినటువంటి ఆయన యొక్క మన ఇంటర్వ్యూని మనం కొట్టి పారేయలేం. మరి దీని అంతటికీ ఏమిటి అంటే నరఘోష, నరదృష్టి. వీళ్ళు ఎక్కడుంటారా నాయన అంటే మన బంధువుల్లో, మన మిత్రుల్లో, మన పక్కన ఉన్నటువంటి వాళ్ళే కాంపిటీటర్స్గా, రైవల్స్గా తీసుకుంటారు, దిష్టి పెడతారు అని ఉంటుంది. దీన్ని అదునుగా తీసుకొని పూనకాలు వచ్చేవాళ్ళు, అంజనం వేస్తామనేటటువంటి వాళ్ళు, పురోహితులు, మంత్రగాళ్ళు, ఇలా కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కళ, కపట మంత్రగాళ్ళంతా కూడా ఏమని చెప్తారంటే మీ బంధువుల్లోనే ఉన్నారు, మేము పేర్లు చెప్పాం, ఇట్లా ఏదో చెప్తూ ఉంటారు. సో బంధువుల మధ్య గొడవ పెట్టడం, ఇవన్నీ కూడా పేర్లు చెప్పడం వల్ల, వెల్లడించడం వల్ల
ఇవన్నీ పక్కన పెడితే నరదృష్టి అనేటటువంటి వినాయకుల వారి యొక్క ఫోటోలు వస్తున్నాయి, అందరూ ఇంటి ముందు తట్టుకుంటారు. మరి మన గురువుగారు అయినటువంటి శ్రీమాన్ నండూరి శ్రీనివాసరావు గారు కూడా ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి మరి శ్రీ వైష్ణవులై మరి సాక్షాత్తు మా గురువుగారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస గారికి బంధువులై వారు కూడా ఈ యొక్క నరఘోష నరదృష్టి వల్ల మనందరం కూడా మనం దాని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి వారి యొక్క వీడియోల్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఒక మనిషి ఒక కుటుంబంలో నిరుపేద కుటుంబంలో నలుగురు దాయాదులు పెరుగుతారు. ఒక వ్యక్తి తన సొంత ఆలోచనల వల్ల కానీ తన సొంత ప్రతిభతో కానీ తన కష్టంతో కానీ ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత ఏం జరుగుతుందండి, అరే మా పెదనాన్న కొడుకు ఎదిగాడు నేను ఇలాగే ఉండిపోయానని చెప్పి ఎదగినటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక క్రూర దృష్టితో చూస్తారు. ఆ దృష్టి ఏమవుతుందంటే నరఘోషగా నరుని యొక్క దృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అనేటటువంటి సామెత ఊరికినే రాదు కదా, నిప్పులేందే పొగ రాదు కదా. మరి ఈ విధంగా ఇటువంటి టాపిక్స్లో దిట్టయినటువంటి మరి మన చంద్రమౌళి, మన దత్తాత్రేయుడు, దత్తుడు వీళ్ళందరూ కూడా ఛానల్ ఓనర్స్ అనమాట. ఈ టాపిక్కే చెప్పండి గురువుగారు అంటారు. కాబట్టి మేము సైన్స్ ప్రొఫెసర్లను అయినా మరి ఆధ్యాత్మికవేత్తలమైనా ఎటువంటి ఎంకరేజ్ చేయకూడదైనా అన్నా సరే కూడా ఇవి ఉన్నాయి కాబట్టి చెప్పండి గురుగారు, మిగతా పంతులు గారులు చెప్తున్నారు అని చెప్తారు. సహజం ఇది. మీకు ఒక ఉదాహరణ చెప్తాం. కలకత్తా నుంచి కోనార్క్ ఎక్స్ప్రెస్సో లేకపోతే భువనేశ్వర్ నుంచి వస్తూ ఉంటాయి. మేము అస్తమానం కలకత్తా మా గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారి యొక్క హెడ్ క్వార్టర్స్ ఆనంద్ మార్గ్ ఆశ్రమం ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నేను, అలాగే రిప్రజెంటేటివ్ గురువుని నేను. మరి వస్తున్నప్పుడు మా గురుగారి దగ్గర పసి వయసు నుంచి మేము పెరిగాం. అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఒక సంఘటన నేను అబ్జర్వ్ చేశాను. కలకత్తా నుంచి హైదరాబాద్ రావడానికి 36 గంటలు పడుతుంది. అక్కడ మనం హైదరాబాద్లో విపిన్ అని మా యొక్క శిష్యుడు ఒకడు ఎక్కాడు, పద్మ అని వాళ్ళ ఆవిడ. ఎక్కి గురుగారు మనందరం కూడా ట్రైన్ ఎక్కామండి అని ఎక్కాం. ఎక్కితే ఎన్ని గంటలకండి, 3:30 గంటలకు మధ్యాహ్నం. వీళ్ళు పార్సిల్ చేసుకున్నారండి ఫుడ్ కోసం. సరే 7 అయింది, బండి వెళ్తుంది. వాళ్ళు 36 గంటల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి సరైనటువంటి ఆహారం లేదు. మరి వీళ్ళు హైదరాబాద్లో ఎక్కినటువంటి వీళ్ళు సాయంత్రం 7 అయ్యేసరికి తినాలి కదా. ఒక ప్యాకెట్ విప్పారు, గుమ్మని మంచి బ్రహ్మాండమైనటువంటి స్మెల్ వస్తుంది. ప్యారడైజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఆ వాసన సువాసనలు వచ్చేసరికి మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 36 గంటల నుంచి తిండి లేనటువంటి వాళ్ళంతా ఒక్కసారి ఆ వైపు చూశారు. చూసేసరికి ఆ బిర్యానీ చూసి వీళ్ళు మాకు లేనిది వీళ్ళకు ఉంది కదా అనేటటువంటిది వస్తుంది కదా పాపం. మరి వీళ్ళు తిన్నారు. మర్నాడు వీళ్ళందరికీ కూడా ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత, బాంబే వెళ్ళిన తర్వాత మనకి వెస్ట్ అంధేరిలో మన ఆనంద్ మార్గ్ ఆశ్రమం ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికీ కూడా అస్వస్థతకు గురయ్యారు. మరి 3:30 దాకా అస్వస్థత లేరు, వీళ్ళు బాగానే ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇండైజెషన్ వచ్చింది, ఎందుకు అరగలేదు, ఇవన్నీ కూడా నరదృష్టి యొక్క లక్షణాలు. అదేవిధంగా నేను ఇస్కాన్ మా గురుగారు అయినటువంటి భక్తి వేదాంత ప్రభుపాదుల వారి డైరెక్ట్ శిష్యుడైనటువంటి ఆనందమయ ప్రభు ఒక 5 నెలలు అయింది ఆయన కీర్తి శిష్యులై. వారు చుగ్ అనేటటువంటి వ్యక్తిని కలవమని చెప్పి నేను స్టూడెంట్ ఏజ్లో ఆయన బాంబేలో ఉన్నటువంటి జుహూ బీచ్లో మరి ఇస్కాన్ ఆశ్రమానికి పంపించారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సముద్ర బీచ్ అక్కడ ఉంటుంది. ఆ బీచ్ దగ్గర ఒక పురోహితుడు ఏం చేస్తున్నాడంటే, ఒక లైన్ ఉన్నారు, ఒక 15 మందో 10 మందో నుంచొని ఉన్నారు. అందరికీ దిష్టి తీస్తున్నాడు, కొబ్బరికాయ వీను ఇసుకలో ఇలా తవ్వుతూ కప్పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు రా బాబు వీనా అని దగ్గరికి వెళ్ళి చూశాను నేను. అప్పుడు దాకా బాగున్నటువంటి నేను మన ఆనంద్ మార్గ్ ఆశ్రమం వెస్ట్ అంధేరిలో ఉంది, ఘట్కాపర్లో ఉంది, అంబోలీలో ఉంది, బాంబేలో. అక్కడికి వెళ్ళేసరికి నాకు జ్వరం వచ్చేసింది. ఇవన్నీ ఏంటంటే మరి ప్రాక్టికల్గా నరఘోష యొక్క ఎఫెక్ట్స్, నరదృష్టి యొక్క ఎఫెక్ట్స్. కాబట్టి మీరంతా కూడా జీవితంలో ఆనెస్ట్గా మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి అన్నీ కూడా దాటాలి. ఇటువంటి నరఘోష నరదృష్టిల వల్ల మనకి 12 రాశుల వారిపైన ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది, వారి జాతకాలని ఏ విధంగా మరి
రెట్రోగ్రేడ్ వెనక్కి చేస్తుంది. రెట్రో అని మనం చూస్తుంటాం కదా, వెనక్కి తీసుకెళ్తుంది లైఫ్లో. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. మరి గిరజాల జుట్టు ఉన్నటువంటి మా వేణు కూడా మరి బ్రహ్మాండంగా జుట్టుతో మెసమెసలాడిపోతూ మహేష్ బాబుకు ధీటుగా ఒక హీరోలాగా జుట్టు ఉంటుంది. మనం చూసాం గిరజాల జుట్టుతో ఉన్నటువంటి వాళ్ళు. నరఘోష తగిలినటువంటి ఒక ఆమెను నేను చూశాను. ఆమె జుట్టు మొత్తం ఊడిపోయింది. ఏమ్మా క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉన్నాయా, టెస్ట్ చేయించావా అని అడిగాను. చేయించాం గురుగారు, క్యాన్సర్ సెల్స్ ఏం లేవండి అన్నారు. ఇవన్నీ కూడా ప్రతి చిన్న విషయంలో కూడా మనిషి బాగా సంపాదించినటువంటి వాళ్ళు అప్పుల పాలు అయిపోవడం, ఇల్లులు తాకట్టు పెట్టేయడాలు, అమ్మేసుకోవడాలు, ఒక సైట్లు, ఒక బిల్డింగ్లు, ఒక ఫ్లాట్లు, అలాగే బంగారాలు తాకట్టు పెట్టేసుకోవడాలు, ఇతరులందరికీ కూడా సురిటీ సంతకాలు పెట్టేసేయడాలు, స్టూడెంట్ బాగా చదువుతున్నాడండి అని చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా వాడు పర్సంటేజ్ తగ్గిపోవడాలు, ఫెయిల్ అయిపోవడాలు. మరి ఐఐటీస్లో చేరినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా తర్వాత బ్యాక్లాగ్స్, వాళ్ళకి ఒక అవసరమా అసలు బ్యాక్లాగ్స్ ఉండి చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా ఫెయిల్ అయిపోవడాలు. ఇవన్నీ కూడా మనకి నరదృష్టికి, నరఘోషకి ఇవన్నీ ఉదాహరణలు. మన ప్రముఖ నిర్మాత అయినటువంటి సుబ్బరామరెడ్డి గారిని చూసుకోండి. టి సుబ్బరామరెడ్డి గారు బ్రహ్మాండంగా సంపాదించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్లో డ్యామ్స్ కట్టారు, బ్రహ్మాండంగా గాయత్రి కన్స్ట్రక్షన్స్ చేశారు వైజాగ్లో. మరి అత్యున్నతమైనటువంటి శివభక్తుడిగా, అపర రావణాసురుడికి ధీటుగా కలియుగ శివభక్తుడిగా ఆయనకు ఒక పేరు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఉంటుంటారు. మరి అటువంటి వ్యక్తి గురించి వీళ్ళు చాలా దారుణంగా అప్పుల పాలైపోయారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు వీడియో చెప్తున్నప్పుడు నా హృదయం పగిలిపోయింది. సుబ్బరామరెడ్డి గారి గురించా వీళ్ళు చెప్పేది? వాళ్ళ తోడలు, వాళ్ళ వియ్యంకుడు జీవిక రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఉండగా ఈయన ఎందుకు అవుతారు అన్న తర్వాత ఒక 5 నెలలు 6 నెలల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అంతా కూడా బ్యాంక్స్ అన్నీ కూడా, రిజర్వ్ బ్యాంకులు అన్నీ కూడా, అవన్నీ కూడా ఆయన ఇవ్వాల్సినటువంటివన్నీ కూడా వేల కోట్ల రూపాయలు రద్దు చేసి పడేసింది. తర్వాత కట్టుకుంటారు, అవన్నీ వేరే విషయాలు. అంటే ఇవన్నీ నరఘోషకి సంబంధించినటువంటి. మహాశివభక్తుడు, అపర రావణుడు, అపర శివభక్తుడు. అంటే రావణుడు అంటే చెడ్డ క్యారెక్టర్లు మా సుబ్బరామరెడ్డి గారిలో లేవు. ఆయన చాలా దయామయుడు, అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు డొనేషన్స్. ఆర్టిస్టులు వెళ్ళి ఆయన సుబ్బరామరెడ్డి గారిని పొగడగానే కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు డొనేషన్స్ ఇచ్చినటువంటి మహా ధీమంతుడు ఆయన, ధైర్యవంతుడు. దానం చేయాలన్నా కూడా ధైర్యం ఉండాలి. ఇదంతా కూడా నరఘోష యొక్క సింబల్స్. ఇక 12 రాశుల వారిపైన ఒక్కొక్క రాశి వారిగా వాటి యొక్క ప్రభావం ఎలా చూపిస్తుందో మనం చూద్దాం. కన్యారాశి. కన్యారాశి వారికి ఏంటంటే నరఘోష వల్ల భార్యాభర్తలందరూ కూడా విడిపోతున్నారు, ఉద్యోగాలు రావట్లేదు. ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లే ఆఫ్లని చెప్పి తీసేస్తున్నారు. మీరే వెళ్ళిపోయేలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మరి ఈ విధంగా చీర్స్ కొట్టుకుంటూ ఉద్యోగాలు మానేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఉద్యోగాల్లో చేరినప్పుడు ఆనందంగా పార్టీలు చేసుకుంటారు. ఇక్కడ విడాకులు తీసుకున్నప్పుడు చీర్స్, ఉద్యోగాలు పోయినప్పుడు చీర్స్. మళ్ళీ కొత్త ఉద్యోగాలు చేసుకోవచ్చు, కొత్త జాబులు చేసుకోవచ్చు, కొత్త ఫ్రెండ్స్ వస్తారండి. ఈ రకంగా కన్యారాశి వారికి చీర్సే చీర్స్. కాబట్టి కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి ఉద్యోగాలు రావట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఈ యొక్క గురుడు మనకి అయ్యా బాబోయ్ లాభస్థితికి వచ్చేస్తున్నాడు 2 జూన్ 2026 సంవత్సరం నుంచి. మిమ్మల్ని అడవిలో పాడేసినా సరే మీకు పార్టీలు కొదవఉండదు. మీ భార్యలు తిట్టినా, కంట్రోల్ చేసినా నరఘోష దృష్టి వల్ల తిట్లు తింటారేమో తప్ప పార్టీలకు కొదవఉండదు. అండ్ ఈ యొక్క ధన సంపాదనలో కూడా మొనగాళ్ళు అయిపోతారు. మీరు మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ పెరిగిపోతాయండి. మా పేరు మీద స్థలాలు ఏమంటే మీ ఆవిడ పేరు మీద ఉన్న స్థలాలు అమ్మేస్తారు, కోట్ల రూపాయలు ఉన్నటువంటివి. అసలు మీకు ఇంకా అడ్లేదు. ఈ సంవత్సరం లాభంలో ఉన్నటువంటి గురుడు పెరిగిపోతాడు. అయితే ఒక ప్రమాదం ఉందండి. సప్తమంలో శని ఉన్నాడు. దానివల్ల ఏమవుతుందంటే జనాలు ఏదో అనుకుంటారంటే పట్టించుకోకండి. భార్య తిడుతుందంతే. మరి అలాగే పిల్లలు కూడా కాస్త అశాంతిగా ఉంటారు. వాళ్ళ యొక్క వాళ్ళ గొడవ వాళ్ళది. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు మీరు ఐఫోన్లు ఇవ్వాలి, ల్యాప్టాప్లు ఇవ్వాలి, సినిమాలు చూసుకోవాలి. అది ఇవ్వకపోతే డాడీ మంచోడు కాదు, ఇస్తే డాడీ మంచోడు. ఇది కూడా నరఘోషం ఎఫెక్టేనండి. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి అందరికీ కూడా
ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం వస్తాయి. ట్రాన్స్ఫర్లు కూడా మీకు అనుకూలమైన చోట్లకు వచ్చేస్తాయి అక్టోబర్ లోపల. ఇది గొప్పతనం. అందువల్ల పరిహారాలు ఏం చేసుకోవాలంటే, శని సప్తమ స్థానంలో ఉండి బాగుంటలేదు, రాహు షష్ఠ స్థితిగతుడు అయిపోయాడు, శత్రువులపై ఆధిపత్యం, విదేశాలకు వెళ్ళిపోతారు, విదేశాల నుంచి మీరు ఎంఎన్సీస్ అన్నింటి నుంచి లాభాలు వస్తాయి మీకు చక్కగా. అదేవిధంగా మీరు ఈ యొక్క అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు అయిపోతూ ఉంటాయి. కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి శనివారం నడుమ 8 గంటలకి. మరి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోండి. నరకోశపోతుంది. ఇక బ్రహ్మాండంగా ఉంటుంది మీ జీవితం అంతా కూడా. ఈ పరాభనామ సంవత్సరంలో శుభమస్తు.